బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి. వాతావరణ శాఖ ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే వర్షపాతం పెరిగిన నేపథ్యంలో అక్కడ భారీ వర్ష సూచనలు వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాదు ఉత్తర మరియు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా నీటి ముట్టడి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది మరింత బలపడిందని విశాఖలోని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేయటం జరిగింది. అయితే దీని ప్రభావం మరొక 4 రోజుల పాటు ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోతున్నాయి. అల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు ఇప్పటికే నమోదవుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందితే మాత్రం మరొక 4 నుంచి 5 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి విస్తారంగా వర్షాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రభావంతో వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అల్లూరు జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొరలటం, ఆ చుట్టుపక్కల లోతట్టు గ్రామాల మొత్తం కూడా మునిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభావం మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తూనే ఉన్నాయి. అల్పపీడన ప్రభావం కారణంగా మరొక 4 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఉంటే వెంటనే ఒడ్డు ప్రాంతానికి చేరుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో అన్ని జిల్లాలకు కూడా వర్షపాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రాగల 48 గంటల పాటు మాత్రం పలు చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పంట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద నుంచోకూడదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేయడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాత్రం బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందితే మాత్రం మరొక వారం రోజుల పాటు అటు ఆంధ్ర, తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆయా జిల్లాలతో హోంమంత్రి అనిత కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.